కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా? ఈకేవైసీ చేసుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. మరిన్ని విషయాలు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసిన వారిలో చాలామంది కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లై చేశారు. వీరంతా ఎప్పుడెప్పుడు కొత్త కార్డులు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ నడుస్తుంది. తెలంగాణలో ఇప్పటి వరకు 75.76% మాత్రమే పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా 100% పూర్తి చేయాలని అన్ని జిల్లాల ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయడానికి ఈకేవైసీ తీసుకొచ్చారని అందరికీ తెలుసు. లబ్ధిదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళ్లటము, మరణించిన కుటుంబాల సభ్యుల పేర్లు ఇంకా కార్డుల్లో ఉండడంతో వాటిని తీసివేస్తుంది. ఈ ఈకేవైసీ ద్వారా కార్డులను గుర్తించనున్నారు. కార్డుల్లో పేర్లున్న వారు రేషన్ షాప్కు వెళ్లి ఈకేవైసీ చేయించుకోకపోతే బోగస్ కార్డులాగానే పరిగణిస్తారు. ఈ కార్డులను రద్దు చేస్తారు. అదే సమయంలో కొత్త రేషన్ కార్డుకు వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను గుర్తిస్తారు. కొత్త రేషన్ కార్డులకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేసిన తర్వాతే కొత్త కార్డులను మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. పాత కార్డుల్లో దాదాపు 1,00,000 నుంచి 1,50,000 రద్దయ్యే అవకాశం ఉందన్న సమాచారము. కొత్త రేషన్ కార్డులకు అర్హులను గుర్తించిన తర్వాత మార్చి నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ కాస్త ఆలస్యమైనా మార్చి నెల ఆఖరు నుండి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని సమాచారం కాగా, తెలంగాణలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ మొత్తం పూర్తి కాలేదు. ఈ రేషన్ కార్డులు ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించిన విషయము అందరికీ తెలుసు. Thanks for watching. Please subscribe my channel and like, share, comment. Thank you very much.